వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం రాష్ట్రాలు, వాటికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, వాటికి సంబంధించినటువంటి గవర్నర్ల గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఈ రాష్ట్రాలు, వాటికి సంబంధించిన ముఖ్యమంత్రులు, గవర్నర్ల గురించి ఎక్కువగా క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో త్వరలో జరగబోయేటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లకు ఉపయోగకరంగా ఇలా రాష్ట్రాలు, వాటికి సంబంధించినటువంటి గవర్నర్లు, ముఖ్యమంత్రుల గురించి ఈ వీడియో ప్రిపేర్ చేశాను అనమాట. సో ఈ వీడియోని క్లారిటీగా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ యొక్క పీడిఎఫ్ కావాలనుకుంటే కనుక మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ని, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. మొదటగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ శ్రీ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్. అరుణాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి శ్రీ పెమా ఖండు. అరుణాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరంటే లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నిక్ అన్నమాట. అస్సాం యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే శ్రీ హిమంత బిశ్వ శర్మ. అస్సాం యొక్క గవర్నర్ ఎవరంటే శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. నెక్స్ట్ వన్ బీహార్. సో ఇట్లా మనకు లెటర్స్ ఆధారంగా మనకు ఇట్లా స్టేట్స్ని డివైడ్ చేసామన్నమాట. మనకు ఈజీగా గుర్తుండడానికి ఎక్కడంటే అక్కడ స్టేట్స్ని పెట్టకుండా ఒక ఆర్డర్ ప్రకారం, ఆల్ఫాబెట్స్ ఆర్డర్ ప్రకారం, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఆర్డర్ ప్రకారం ఇట్లా అరేంజ్ చేయడం జరిగింది. మనకి అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరంటే శ్రీ హిమంత బిశ్వ శర్మ అనమాట. అస్సాం యొక్క గవర్నర్ ఎవరంటే మనకి శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. సో మనకు నేమ్కు ముందుగా శ్రీ అని కొంచెం రెస్పెక్ట్గా మనం పదాలు పలకాలన్నమాట. అందుకు ప్రతి ఒక్క వర్డ్కి శ్రీ అని ముందర యాడ్ చేశాము. నెక్స్ట్ వన్ ఛత్తీస్గఢ్ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ విష్ణు డియో సాయి. ఛత్తీస్గఢ్ యొక్క గవర్నర్ ఎవరంటే శ్రీ రామెన్ దేకా. నెక్స్ట్ వన్ ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే శ్రీమతి రేఖా గుప్తా అనమాట. నెక్స్ట్ వన్ గోవా యొక్క ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్. గోవా యొక్క గవర్నర్ ఎవరంటే శ్రీ పిఎస్ శ్రీధరన్ పిల్లై. నెక్స్ట్ వన్ గుజరాత్ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే శ్రీ భూపేంద్ర పాటిల్. గుజరాత్ యొక్క గవర్నర్ ఎవరంటే శ్రీ ఆచార్య దేవ్ వ్రాట్. హర్యానా యొక్క ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైని. హర్యానా యొక్క హర్యానా యొక్క గవర్నర్ ఎవరంటే శ్రీ బండారు దత్తాత్రేయ అనమాట. హర్యానా యొక్క గవర్నర్ ఎవరంటే బండారు దత్తాత్రేయ. హిమాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి శ్రీ సుఖవిందర్ సింగ్ సుఖు. హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరంటే శ్రీ శివప్రతాప్ శుక్లా. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే శ్రీ ఓమర్ అబ్దుల్లా. నెక్స్ట్ వన్ జార్ఖండ్ యొక్క ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరెన్. జార్ఖండ్ యొక్క గవర్నర్ శ్రీ సంతోష్ కుమార్ గంగ్వర్. కర్ణాటక యొక్క ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య. కర్ణాటక యొక్క గవర్నర్ శ్రీ థావర్చంద్ గెహ్లాట్. నెక్స్ట్ వన్ కేరళ యొక్క ముఖ్యమంత్రి శ్రీ పినరయ్ విజయన్. కేరళ యొక్క గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్. మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ శ్రీ మంగూభాయ్ చంగాభాయ్ పటేల్. నెక్స్ట్ వన్ మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్. మహారాష్ట్ర యొక్క గవర్నర్ శ్రీ సిపి రాధాకృష్ణన్. నెక్స్ట్ వన్ మనకు మణిపూర్లో ఇటీవల రాష్ట్రపతి పాలన విధించారు కదా మనకు. సో అందుకు మణిపూర్ యొక్క ముఖ్యమంత్రిని హోల్డ్ చేశామన్నమాట. ఇక్కడ మెన్షన్ చేయలేదు. మణిపూర్ యొక్క గవర్నర్ ఎవరంటే శ్రీ అజయ్ కుమార్ భల్లా అనమాట. నెక్స్ట్ వన్ మేఘాలయ యొక్క
గవర్నర్ ఎవరంటే మేఘాలయ యొక్క ముఖ్యమంత్రి శ్రీ కార్నాడ్ కాంగ్వాల్ షంగ్మా. మేఘాలయ యొక్క గవర్నర్ శ్రీ సిహెచ్ విజయశంకర్. మిజోరం యొక్క ముఖ్యమంత్రి శ్రీ పియు లడ్హోమా. మిజోరం యొక్క గవర్నర్ ఎవరంటే జనరల్ విజయ్ కుమార్ సింగ్. నెక్స్ట్ వన్ నాగాల్యాండ్ యొక్క ముఖ్యమంత్రి శ్రీ నెఫ్యూ రియో. నాగాల్యాండ్ యొక్క గవర్నర్ శ్రీ లా గణేశన్. మనకు రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని టెలిగ్రామ్ ఛానల్ అనమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నిటిని ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ వన్ ఒడిస్సా యొక్క ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మజ్హి. ఒడిస్సా యొక్క గవర్నర్ డాక్టర్ హరిబాబు కుంభపాటి. నెక్స్ట్ వన్ పుదుచ్చేరి యొక్క ముఖ్యమంత్రి శ్రీ ఎన్ రంగస్వామి. నెక్స్ట్ వన్ పంజాబ్ యొక్క ముఖ్యమంత్రి శ్రీ భగవంత్ సింగ్ మాన్. పంజాబ్ యొక్క గవర్నర్ ఎవరంటే శ్రీ గులాబ్ చంద్ కాత్రాజ్. నెక్స్ట్ వన్ రాజస్థాన్ యొక్క ముఖ్యమంత్రి శ్రీ భజన్లాల్ శర్మ. రాజస్థాన్ యొక్క గవర్నర్ ఎవరంటే శ్రీ హరిభావ్ కిషన్ రావు బాగ్డే. నెక్స్ట్ వన్ సిక్కిం యొక్క ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింగ్ తమాంగ్. సిక్కిం యొక్క గవర్నర్ శ్రీ ఓం ప్రకాష్ మథూర్. నెక్స్ట్ వన్ తమిళనాడు యొక్క ముఖ్యమంత్రి శ్రీ ఎంకే స్టాలిన్. తమిళనాడు యొక్క గవర్నర్ ఎవరంటే శ్రీ ఆర్ఎన్ రవి. నెక్స్ట్ వన్ తెలంగాణ యొక్క ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి. తెలంగాణ యొక్క గవర్నర్ ఎవరంటే శ్రీ జిష్ణుదేవ్ వర్మ. నెక్స్ట్ వన్ త్రిపుర యొక్క ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా. నెక్స్ట్ వన్ త్రిపుర యొక్క గవర్నర్ ఎవరంటే శ్రీ ఇందిరాసేనారెడ్డి నల్లు. నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పాటిల్. నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్ యొక్క ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి. ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి గుర్మిత్ సింగ్ అనమాట. నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి కేఎం మమతా బెనర్జీ. వెస్ట్ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే మమతా బెనర్జీ అనమాట. వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్ డాక్టర్ సివి ఆనంద్ బోస్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండటానికి మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో కండి. మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరి కోసం ఒక గుడ్ న్యూస్ అండి. మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ అనే టెలిగ్రామ్ ఛానల్లో డైలీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఉపయోగపడేటువంటి డైలీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటినీ అందులో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్.